పరలోకమందున్న దేవుడు మనల్ని ప్రేమించి తన సముఖంలో గడపడానికి మనకు సమయాల్ని అవకాశాలని దినాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనం ఆయన సమూహంలో కూడినప్పుడు ఆయనను గురించినటువంటి సంగతులు మనకు వినిపిస్తున్నాడు. అంతేనంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి కూడా సంగతులను మనకు వినిపిస్తున్నాడు. అయితే వాస్తవానికి మనం యేసుని గురించి విన్నప్పుడు, అలాగే ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడినప్పుడు మనలో కొన్ని మార్పులు అనేటివి జరగాలి. ఉన్నది ఉన్నట్లుగానే మనం ఉపదేశింపబడినప్పుడు అది వాస్తవమే అయితే, నిజమే అయితే మనలో అది మార్పులు తీసుకొస్తుంది. యేసుని గురించి విన్నది, ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన వారమైనప్పుడు మనలో కొన్ని మార్పులు అనేటివి జరగాల్సిన ప్రక్రియ జరగాలి. అంటే మన జీవన శైలి మీద, మన జీవితం మీద ఆ విశ్వాసం అనేది ప్రభావం కనపరుస్తుండాలి. మనం యేసుని గురించి కథలు విన్నట్లుగా వింటున్నామంటే మనలో మార్పులు జరగవు. అంత మాత్రమే కాకుండా యేసుని గురించి విన్నాక, ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన తర్వాత మన జీవన శైలి మీద అది ప్రభావం కనపరచకపోతే మనం ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడటం లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకు అపోస్తలుల బోధలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు అనేసన్నారు. కాబట్టి క్రీస్తు యేసునందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే బోధింపబడినట్లయితే, ఉపదేశింపబడినట్లయితే మనలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఏం జరగాలి? క్రీస్తునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడితే మొదటి కార్యక్రమం ఏం జరగాలంటే ప్రవర్తనలో మార్పు జరగాలి. క్రీస్తు యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడినట్లయితే ప్రవర్తనలో మార్పు అనేది ఖచ్చితంగా జరగాలి. చెప్పేశాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనములో, కావున మునుపటి ప్రవర్తన విషయముల్లోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అనేసి. ప్రాచీన స్వభావం అనేది ఒక వ్యక్తి జన్మించిన నాటి నుండి ఆ వ్యక్తితోనే కలిసి ఎదుగుతుంటుంది. అయితే మనిషి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం అంత సులభం కాదు.
ప్రాచీన స్వభావాన్ని మనుషులు విసర్జించినంత కాలము ప్రాచీన స్వభావము వారితోనే ఉంటుంది, వారిలోనే ఉంటుంది. నీవు అది ఒకటే అన్నట్టు మసలుకుంటుంటారు. కాబట్టి అలాంటిది ప్రాచీన స్వభావం. కాబట్టి ప్రాచీన స్వభావము విసర్జించితేనే తప్ప ప్రవర్తనలో మార్పు రాదు. కాబట్టి క్రీస్తునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే బోధింపబడితే ఏం జరగాలంటే మొదటిగా ప్రవర్తనలో మార్పులు జరగాలి. మార్పులు జరగాలంటే ఏం చేయాలి? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. కాబట్టి సులభమో దుర్లభమో యేసుని గూర్చి మనం ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడినప్పుడు ప్రాముఖ్యంగా ప్రవర్తనలో మార్పు జరగాలి. అంటే మన ప్రాచీన స్వభావాన్ని వదులుకునే కార్యక్రమం జరగాలి, విసర్జించే కార్యక్రమం జరగాలి. ఉదాహరణకు యోహాను సువార్తలో సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీలాగా ప్రాచీన స్వభావాన్ని వదులుకునే కార్యక్రమం జరగాల, విసర్జించే కార్యక్రమం జరగాల. స్వభావములో మార్పులు జరిగినప్పుడే ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో గలిలయ ప్రదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన సమరయ మార్గాన వెళుతున్నప్పుడు సుకారు అనే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి ఉంటుంది. ఆ యాకోబు బావి దగ్గర ఆయన ప్రయాణములు అలసిన రీతిగా కూర్చుంటాడు. అప్పటికి మధ్యాహ్నము సమయము 12 గంటలు అవుతుంది. ఆ సమయంలో సమరయ స్త్రీ ఒకతే కుండ తీసుకుని బావి దగ్గరికి నీళ్లు చేదుకొని వస్తుంది. ఇద్దరి మధ్య కూడా సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు నీళ్ల విషయమే ప్రస్తావించినప్పుడు నాకు ఆ నీళ్ళు ఇవ్వు అనేసని క్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు నిత్య జీవానికి సంబంధించిన సంగతుల విషయంలో నీ పెనిమిటిని తీసుకురాబో అనేసాను. చదువుతాం యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకున్నట్లునో చేదుకొనుటకు ఎంత దూరం రాకున్నట్లునో ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. అంటే సమరయ స్త్రీ ఆమె యొక్క నిజస్థితిని దాచలేనని గ్రహించి తన స్వభావాన్ని మార్చుకున్నది. ఒకవేళ ఎదుటి వ్యక్తికి వాస్తవాలు అనేటివి తెలియకపోతే నాకు పెనిమిటి లేడు అనే మాట అబద్ధంగానే ఉండిపోయేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు కనుక చెప్పేశాడు. ఆమె యొక్క నిజస్థితిని కొండ బద్దలు కొట్టినట్లుగా ఆమె యొక్క నిజస్థితిని బయలుపరిచేశాడు. కాబట్టి బయలుపరిచేసి ఆమెతో మాట్లాడేశాడు. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిద్దివనెను అనేసి. కనుక సమరయ స్త్రీ తన నిజస్థితిని దాచలేనని గ్రహించి
ఆమె తన స్వభావాన్ని మార్చుకొని చివరికి ఏం చేసింది? నీళ్ల కోసం తీసుకొచ్చినటువంటి కుండను విడిచిపెట్టి తన ఊరి వారితో సంగతులను చెప్పేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుంచి, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీ తన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నట్టు ప్రదర్శించింది. కాబట్టి జరిగిన సంగతి అది. అయితే సంగతులు వింటున్నటువంటి నీవు నీ స్వభావాన్ని మార్చుకున్నావా? ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే ఎన్ని సంగతులు విన్నా ప్రవర్తనలో మార్పు రాదు. కనుక ప్రాముఖ్యంగా ఏం జరగాలంటే, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలంటే అది సిలువ వేయబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, ఏమనగా మనమికును పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి ప్రభు అయిన యేసునందుల సత్యము ఉన్నట్టుగా ఉపదేశింపబడితే ఏం జరగాలంటే, ప్రాచీన స్వభావం అనేది వదులుకునే కార్యక్రమం జరగాలి. అప్పుడే ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం జరగాలంటే అది సిలువ వేసే కార్యక్రమం జరగాలి, సిలువ వేయబడాలి అనేసి. కాబట్టి యేసుక్రీస్తునందలి సత్యము ఉన్నట్టుగా బోధింపబడిన వారమైన ఎడల రెండో కార్యక్రమం ఏం జరగాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అని. మొదటిది ప్రాచీన స్వభావం సిలువ వేయాలన్నాడు, ప్రవర్తనలో మార్పు జరగాలన్నాడు. రెండవది చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. వాస్తవానికి పూర్వకాలంలో ఇశ్రాయేలులో జన్మించిన ప్రతి యూదుడు కూడా యవ్వన కాలం వచ్చేకాడికి ఏదో ఒక వృత్తిని చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది తన జీవనోపాధి కొరకు, తన కుటుంబ పోషణ కొరకు ఉద్దేశించబడింది. కానీ భౌతికంగా యేసుక్రీస్తునందలి సత్యము ఉన్నట్లుగా మనం బోధింపబడటంలో ఇది భౌతికమైనటువంటి జీవనానికి సంబంధించింది కాదు. చిత్తవృత్తి యందు నూతనపరచబడటంలో ఉదాహరణకు కొందరికి ధనాపేక్ష ఉంటుంది, కొందరికి లోభత్వం ఉంటుంది. ఈ ధనాపేక్ష మనిషికి ఉన్నదనుకో, అది చిత్తవృత్తి. దాని విషయంలో మనిషి ఏం చేయాలంటే నూతనపరచబడాలి. లేదు లోభత్వం మీద నిలిచి ఉన్నాడు అనుకో,
ఆ విషయం మీద నూతనపరచబడేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి చిత్తవృత్తి ఎందులో మార్పులనేటివి జరగాలి. క్రీస్తేసునందు సత్యము బోధింపబడినప్పుడు అది ఉన్నట్టుగా బోధింపబడితే ఆ కార్యక్రమం అనేది జరిగించే కార్యక్రమం జరగాల. అలాగే కొందరికి చిత్తవృత్తి జారత్వంలో కావచ్చు, వ్యభిచారంలో కావచ్చు, ఇంకా చెడు కార్యాలు చేయటి ఎందుకు కావచ్చు, వీటిలో నిలిచినదైతే చేసే వృత్తిలో నూతనతనం అవసరమై ఉంటుంది. ఆ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి చిత్తవృత్తి యందు నూతనపరచబడడం అవసరం. కాబట్టి ఒకరిని చిత్తవృత్తి ధనాపేక్ష చుట్టూ తిరుగుతున్నా, లోభత్వం మీద నిలిచి ఉన్న, జారత్వంలో కానీ, వ్యభిచారంలో కానీ, లేదా చెడు కార్యముల యందు నిలిచి ఉన్నా కానీ నూతనతనం అనేది అవసరమై ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి, ధనవంతులకుటకు అపేక్షించేవారు శోధనలోనూ, ఉరిలోనూ, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతుంది. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునురి. కాబట్టి చిత్తవృత్తి, కాబట్టి వీటిని విసర్జించి 11-12 వచ్చిన, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టము అనేసాను. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టేదిగా చిత్తవృత్తి అవసరమై ఉంటుంది. అలాగే నూతన పడటంలో కీడు చేయటం మాని మేలు చేయి నేర్చుకోవడం చిత్తవృత్తి యొక్క నూతనపరచబడడం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. కాబట్టి కీడు చేయడం మానడం, మేలు చేయ నేర్చుకోవడం చిత్తవృత్తి యందు నూతనపరచబడము. కాబట్టి యేసుని గురించి మనం వింటున్నప్పుడు, యేసుక్రీస్తునందుల సత్యము ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారమైనప్పుడు అది మన జీవన శైలి మీద ప్రభావం కనపరుస్తుండాలి. ప్రభావం కనపరిస్తే మొదటిగా మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదులుకునే కార్యక్రమం జరగాలి. రెండవదిగా ఏం జరగాలనేసి అన్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. నెక్స్ట్ మూడవదిగా యేసుక్రీస్తుని గురించిన సత్యం ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారమైతే నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారమై ఉండాలి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనములో, నీతియు యథార్థమైన భక్తియు కలిగినవారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై ఉండాలి. దేవుని చిత్తం జరిగించటం నీతి.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, నీ దగ్గర నేను బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్ద కూర్చుచున్నావా అని క్రీస్తు ప్రభుతో మాట్లాడి నివారించడానికి ప్రయత్నించినప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి సందర్భం మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడైన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. కాబట్టి దేవుని చిత్తము జరిగించటము నీతి, దుర్నీతిని అంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించటము దుర్నీతి. లూకా సువార్త 7వ అధ్యాయంలో అక్కడ క్రీస్తు ప్రభువుకి పరిసయ్యులకు మధ్య జరిగినటువంటి సంభాషణ. లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనం నుంచి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకుని, కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కనుక దేవుని చిత్తము జరిగించటము నీతి, దేవుని సంకల్పమును నిరాకరించటము దుర్నీతి. ఇకపోతే యథార్థమైన భక్తి కలిగిన వారై అనేసి అన్నాడు. నీతి యథార్థమైన భక్తి కలిగిన వారై ఉండి అన్నాడు కదా. కాబట్టి నీతి, దేవుని చిత్తం జరిగించటం నీతి, దేవుని సంకల్పాన్ని నిరాకరించటము దుర్నీతి. యథార్థమైన భక్తి, యథార్థమైన భక్తి అంటే దిద్దుబాటును ప్రేమించటము. దిద్దుబాటును ప్రేమించేది యథార్థమైన భక్తి. దిద్దుబాటును అసహించుకునేది భక్తిహీనత. కీర్తనల గ్రంథము 50 కీర్తనలు 50వ కీర్తన 16వ వచనములో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అనేసి. కాబట్టి మనుషులు లోపము లేనివారు కారు అని, ఏ లోపమైనా ఏ తప్పిదమైనా భక్తిహీనత అయినా కానీ యథార్థమైన భక్తి దిద్దుబాటును ప్రేమిస్తుంది. అందువల్ల క్రీస్తు యేసునందుల సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడినట్టయితే నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు లేఖనపు వెలుగులో మన విశ్వాసపు జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలా. విశ్వాసంలో లోపాన్ని దిద్దుబాటు చేసుకుంటూ ఉండాల్సినటువంటి కార్యక్రమం జరగాలి. ఇకపోతే చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలోనే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలిక
ధరించుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారమైన ఎడల ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం కనుక ప్రభువైన యేసునందలి ఆయన యందు ఉన్నవి కల్పనా కథలు కావు, కేవలం కబుర్లు కావు, కేవలం ముచ్చట్లు కావు, కేవలం సూచక్రియలు మాత్రం కావు. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడాలి. బోధింపబడితేనే నవీన స్వభావమును ధరించుకునే పరిస్థితి జరగాలి. కనుక దేవుడు ఏం చేశాడంటే నరజాతిలో ప్రతి మనిషికి కూడా తన పోలికనిచ్చాడు. అంటే పోలికలో స్వభావం సూచింపబడుతుంది. కాబట్టి లోకంలో జీవిస్తున్నటువంటి నరులందరూ కూడా దేవుని పోలికను పోగొట్టుకొని సాతాను పోలికను ధరించుకున్నారు, లేదా సాతాను స్వభావం ఆ స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనిషి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో సాతాను యొక్క పోలికను గురించి లేదా సాతాను యొక్క స్వభావాన్ని గురించి తెలియజేసాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనేసాడు. కాబట్టి ఇందులో అపవాది యొక్క పోలిక లేదా అపవాది యొక్క స్వభావము తేటగా వర్ణించబడింది. కాబట్టి ఈ స్థలంలో కూడుతున్నటువంటి మన స్వభావం ఎవరిదో మన పోలిక కూడా వానిదై ఉంటుంది. దేవ స్వభావం అనుకో దేవుని పోలిక, సాతాను స్వభావం అనుకో సాతాను పోలిక. కాబట్టి పోలిక ఏదో స్వభావం కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇందులో దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. కాబట్టి ఈ 4 కార్యక్రమాలు మన జీవితమందు సార్థకమైతే అప్పుడు మనం యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన వారం అవుతాము. అలా కాకపోతే ఏదో ముచ్చట్లు విన్నట్టుగా, ఏదో కల్పనా కథలు విన్నట్లుగా మార్పులు ఎప్పటికీ జరగనటువంటి పరిస్థితి ఉండిపోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా యేసుని గురించి వింటే యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన వారమైన ఎడల ప్రాముఖ్యంగా 4 కార్యక్రమాలు మనలో జరగాలి. మొదటిది, మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని రెండవది మన చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. నెక్స్ట్ మూడవది, నీతి యథార్థమైన భక్తి కలిగిన వారమై ఉండాలి. నాలుగవది, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అలా జరిగితేనే ఈ 4 కార్యక్రమాలు మన జీవితం మీద ప్రభావం కనపరిచినప్పుడే యేసునందల సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన వారమై ఉంటాము. అప్పుడు క్రీస్తు ప్రభువును గురించినటువంటి సత్యం, జ్ఞానము మనకు కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రార్థన చేసుకోండి.
మహాగణుడ, మహోన్నతుడ, సత్యస్వరూపి, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నా. ఇంతవరకు నీ సమూహంలో మమ్మల్ని చేర్చి నీకు స్తుతిగానం చేయుటకును, నీ మార్గముల విషయమై అపోస్తలుల బోధ తెలిపిన మేరకు నీ లేఖనాల ద్వారా సందేశం వినుటకు దయచేసినటువంటి నీ కృపా భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం నాయన. మా ప్రియమైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి సమయాన్ని ఇస్తున్నారు, అవకాశాలను దయచేస్తున్నారు, భూమి మీద బ్రతికిస్తున్నారు తండ్రి. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఆయన మీరు మాకు వినిపించినటువంటి సంగతులను మేము విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా సంగతులందు విశేషమైన జాగ్రత్త కలిగి విన్నటువంటి సంగతులను అనుసరిస్తూ నీ మాటలకు శ్రద్ధగా లోబడి నేను నిన్నుగా మహింపరుస్తూ నిన్ను ఆనందింపచేస్తూ మేము జీవించినట్లుగా నీ సంపూర్ణ బలంతో మాలో ప్రతి ఒక్కరిని బలపరచవలసిందని నేను ప్రాధాయపడుతున్నాను తండ్రి. ఆయన నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని గురించి వింటున్నటువంటి మేము క్రీస్తు యేసునందుల సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన వారమైన ఎడల మాలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ లేఖనాల ద్వారా మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తున్నాం. యేసుని గురించి మేము విని క్రీస్తునందుల సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడిన ప్రతి సమయంలో కూడా అది మా జీవన శైలి మీద ప్రభావాన్ని కనపరిచేటువంటి రూపంగా మేము మీ ఎదుట మసలుకొనున్నట్లుగా విశేషమైన జ్ఞానం వేకములు కలిగిన తెలివిని మాకు దయచేయవలసిందని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుని గురించి వింటున్న సమయంలో క్రీస్తు యేసునందుల సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడిన ప్రతి పరిస్థితుల్లో కూడా మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును మేము సంపూర్ణంగా వదులుకొని మా చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి కలిగి నీ పోలికగా సృష్టింపబడిన జనులుగా మేము జీవించుతున్నట్లుగా నవీన స్వభావమును మాకు ధరింప చేయవలసిందని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. పాపమును విసర్జించే స్వభావమును మాకు దయచేయండి. చెడుతనమును అసహించుకునే స్వభావమును దయచేయండి. మా అందరిలో ఏ విధమైన జారత్వమే కానీ, అపవిత్రతే కానీ, విగ్రహారాధనే కానీ, ధనాపేక్షే కానీ, లోపత్వమే కానీ, పోకిరి మాటలే కానీ లేకుండా, వాటి పేరైనను ఎత్తకుండా వాటిని విసర్జించి నీ ప్రియులైన పిల్లలంగా మీ రాజ్య సంబంధముగా క్రీస్తు ప్రభు పక్షాన నిలిచి మా శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువేసి మా ప్రాచీన స్వభావమును సిలువేసి పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తూ ఆయన సంబంధులుగా నీ సమూహంలో మేము బ్రతుకుచుంటున్నట్లుగా మాకు జ్ఞాన వేగములు అనుగ్రహించి మీ కృపచేత మాలో ప్రతి ఒక్కరిని బలపరచవలసిందని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మాకు సమయాల్ని, దినాలని, అవకాశాలని దయచేస్తున్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానమును నీ సమూహంలో నీ మాటల ప్రకారం మీకు అంగీకారమైన భక్తి విశ్వాసాలతో మీ దైవ నియమానికి సంపూర్ణంగా ఏకీభవించి క్రీస్తు ప్రభువుకి కలిగిన మనస్సు కలిగి మేము బ్రతుకుచుంటున్నట్లుగా మీ కృపచేత మాలో ప్రతి ఒక్కరిని బలపరిచి మీ సంగతులని గ్రహించగలిగినట్లుగా మా తండ్రి మా మనోనేత్రాలను సహితం వెలిగించవలసిందని నేను ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రియమైన తండ్రి, మా కుటుంబాలని ఆత్మ సంబంధంగా బలపరచండి, విశ్వాసమందు వృద్ధి చెందించండి. ఇక్కడ కూడుతున్న మా కుటుంబాలు మీ రాజ్యముగా కట్టబడుతూ క్షేమాభివృద్ధి నొందుచున్నట్లుగా సహాయం చేయండి. మేమందరమును మా కుటుంబీకులందరమును కూడా విశ్వాసమందు బలవంతులమై
క్రీస్తు సద్భక్తితో బ్రతుకుతూ అపోస్తుల క్రమమైన ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడి మీ చిత్తమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి మీ సంకల్పం ప్రకారం నీకు ప్రీతికరమైన సేవ చేస్తూ మీ సమకూల మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ దృష్టికి అనుకూలంగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ నిన్ను అనుసరిస్తూ నిన్ను ఆనందింపు చేస్తూ మేము జీవించినట్లుగా ఆత్మ స్వభావం కలిగిన జీవితాలని వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచవలసిందని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్తమైన భక్తిహీనతను ఏకలోక సంబంధమైన దురాశలను మేము విసర్జించి నీతితోనూ భక్తితోనూ స్వస్థబుద్ధితోనూ బ్రతుకుచున్నట్లుగా మమ్మల్ని బలపరచవలసిందని నిన్ను ప్రార్థిస్తున్నాము నాయన. స్థలంలో కూడే సంఘం ఎడలని కృప విస్తరింప చేయండి. సంఘంలో లోపాలను సరిచేయండి, దిద్దుబాట్లు జరిగించండి. సంఘాన్ని విశ్వాసమందు స్థిరపరచండి, అనుదినము లెక్కకు విస్తరింప చేయండి. సంఘమునకు క్షేమాభివృద్ధిని దయచేయవలసిందని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము కూడా మార్పు నొందినటువంటి బిడ్డలంగా మీ చిత్తమునకు విధేయులమై బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేసి బలపరిచి నడిపించవలసిందని, తిరిగి మీ సమ్మూహంలో చేరు పర్యంతం వరకు మీ కాపుదల భద్రతను అనుగ్రహించి నడిపించవలసిందని, మా విధేయతలను మన్నించి క్షమించి కనికరించవలసిందని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియమైన తండ్రి. ఆమేన్.